నారా చంద్రబాబు నాయుడు వస్తాడని నా సజెషను. సో మీరైతే నారా చంద్రబాబు అంటున్నారు కదా, చంద్రబాబు గారు వస్తారంటున్నారు. సో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభివృద్ధి చేసినాం, మళ్ళీ మేము రాబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. మేము అభివృద్ధి కానీ కరెక్ట్గా ఉంటే మేము హైదరాబాద్కి రావాల్సినంత అవసరం లేదు. మేము మాకు ఆంధ్రాకి కంపెనీలు వచ్చి ఉంటే మేము ఇక్కడ కూర్చొని మా ట్యాక్స్లన్నీ తెలంగాణకు పే చేసి అంత కరెక్ట్గా ఉండాల్సినంత అవసరం లేదు. అంటే జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా వలసలు ఎక్కువ అంటారు, అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారంటారు స్టూడెంట్స్. ఇంకొకసారి వస్తే మాత్రం ఎవరు ఉండరండి. వాళ్ళ అనుచరులు వాళ్ళు వీళ్ళు పెట్టారు కదా, వాళ్ళు పార్టీ వాళ్ళు మాత్రం ఉండగలుగుతారు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం అంత ఇవ్వట్లేదు. నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మాకు ఇంత డబ్బు లేదండి. జగన్ వచ్చిన తర్వాత ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఓకే, వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా, ఇప్పటికే అమ్మఒడి అని చెప్పేసి కొన్ని చాలా కొత్త పథకాలు ఇంప్లిమెంట్ చేసామన్నారు. అలాగే ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు తెలంగాణతో కూడా పోల్చుకుంటే ఆటో వాళ్ళ పరిస్థితి బాగోలేదు. అక్కడ ఆటో వాళ్ళకు కూడా ఇలా ఆర్థికంగా ఆదుకున్నారని చెప్తున్నారు. దీనిపై ఏమంటారు? మాకు పథకాలు అవసరం లేదు అన్న, మాకు అభివృద్ధి కావాలి. పథకాలు మాకు బటన్ నొక్కితే డబ్బులు పడేదంతా మాకు ఎందుకు? యువత బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని వాడే చూసుకుంటాడు. యువతకు మేము ఇంత ఇచ్చేస్తాం, ట్యాక్సులు పెంచుకుంటామంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో అభివృద్ధి అంటే ఏదో పథకం ద్వారా కదా, అభివృద్ధి అంటే యువతని ముందుకు తీసుకెళ్తే అసలైన అభివృద్ధిగా మీరు భావిస్తారు? భావిస్తున్నాం అంతే, ఎగ్జాక్ట్గా. అదే ఒక్కటి చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందని మా ఇది. ఇప్పుడు ఇక్కడ మీరు తెలంగాణకే తెలుసు ఐటీ ఎవరి వల్ల డెవలప్ అయింది, ఎవరు పోయి తోడుకొని రాగలుగుతారు, ఎవరికి అంత డేర్ ఉంది? జగన్మోహన్ రెడ్డి ఏందన్నా? లేదు లేదు లేదు. సో ఓకే అన్న, మరి ఇప్పటికే తెలుస్తుంది కదా ఏంటంటే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి జనసేన పార్టీ అలాగే టీడీపీ పొత్తులో ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కదా, మరి దీనికి సంబంధించి ఇన్ కేస్ టీడీపీ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే సీఎంగా పవన్ కళ్యాణ్ చేసే అవకాశం ఉందంటారా? అదే కదా మా పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పారు, నా ఓట్ బ్యాంకింగ్ కూడా 40% ఇస్తే నాకు ఛాన్సెస్ ఉంటాను అన్నాడు. అది వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, అది వాళ్ళకి ప్లాన్స్ కరెక్ట్గా ఉండే. ఫస్ట్ మనం వాళ్ళని గెలిపిస్తే తర్వాత వాళ్ళంతా నీట్గా చేస్తారని నా సజెషన్. అంటే సీఎం మీకు తెలిసి ఛాన్స్ ఉందంటారా? పవన్ కళ్యాణ్ వస్తాడనే ఖచ్చితంగా వస్తే మా వాడు అసెంబ్లీకి వెళ్తే చాలన్నా చూసుకుంటాడు. జగన్కి ఇంకా పడిపోతుంది అంతే. సో భయ మీరు అన్నట్టుగా ఒకవేళ టీడీపీ ఎన్నికల అధికారంలోకి వస్తే మేబీ ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? 95, 95. జగన్మోహన్ రెడ్డి కూడా గట్టి పోటీ ఇస్తాడే కాదనట్లే. మేము 95తో గెలుస్తాం అనుకుంటున్నాం. 175 టోటల్, 95 వస్తాను. అంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎక్కువ స్థానంలో గెలిచింది కదా, అంటే ఇప్పుడు అంత వ్యతిరేకత ఉందంటారా ఇప్పుడు? మరి ఖచ్చితంగా అన్న, ఎవరు ఒకప్పుడు అంటే ఒక ఛాన్స్ అని అడిగారు, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఒక ఛాన్స్ అని? చూసేశారు ఆయన పరిపాలన, నచ్చట్లే. అంతా నువ్వు వచ్చి ఎవరినైనా అడుగు, మందు నిషేధం అన్నాడు, మందు నిషేధం చేసినాడా? ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఆయనకుందా? డబుల్ రేట్ చేసినాడు. ఏమైనా దానికి మీరే జస్ట్ అన్నా. ఇప్పుడు ఎంత సోషల్ మీడియా ప్రీవియస్ రికార్డ్ 2018లో ఆయన చెప్పిన మాటలను ఒకసారి ఆయన గుర్తు చేసుకోమనండి, ఆయన అడిగేదానికి హక్కు బాగుంటుంది అంటున్నా, అంతే. దాని మీద సింపుల్ అది. యా. అంటే రీసెంట్గా బాబు గారు అరెస్ట్ కూడా అయింది కదా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, ఇది ఏ విధంగా మనం భావించవచ్చు అంటారు? కేవలం కుట్ర. ఆయన పంపించినారు, ఈయన పంపించాలి. ఇప్పుడు పంపించకపోతే ఇంక పంపించలేరు, అవునా? నెక్స్ట్ మా వాడు వచ్చాడంటే మామూలుగా ఉండదు. సో ఏంటంటే రివెంజ్ ప్రకారమే జరిగింది, కానీ నిజంగా బాబు గారు తప్పేం లేదంటారు స్కిల్ డెవలప్మెంట్లో? అన్న తప్పు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చూపించాలి. సో అండ్ సో రీజన్ వల్ల నిన్ను మేము చేసినాం, రీజన్లే ఫ్రైడే నైట్ పట్టుకుంటారు, సాటర్డే కోర్టుకు పంపిరు, సండే పెడతాడు, మండే అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వడు, రిలేటివ్స్ని పంపిరా అంటే పంపిడు. నాయకులు అన్న వాళ్ళకే స్వేచ్ఛలు అన్నప్పుడు మాలాంటి సమాజం ప్రజలకు ఏముంటుంది చెప్పండి? ఓకే బ్రో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజమైన ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలంటారు? నేను అనుకునే వాళ్ళైతే చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ లాగా ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఏంది, ఫ్యూచర్ ఏందని చూస్తారు. జగన్ అనేది ఈరోజు ఏందని చూస్తాడు. ఈరోజు వరకు మనకి ఎందుకన్నా, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. ఏదన్నా ఇప్పుడు మీ తెలంగాణ ఉంది, హైదరాబాద్ అని చెప్తారు, మాకేం చెప్పుకోవాలి తెలియట్లే. అటుందన్నా లేదన్నా, అసలు ఏమని చెప్పాలి? మూడు అభివృద్ధి చేస్తున్నాడు, ఎక్కడ ఏం కనపడట్లే, రోడ్డులు లేవు, పరిస్థితి బాగా. చెప్పాడుగా అంతే, సింగిల్ పాయింట్ అంతే. ఈరోజు ఇల్లు కట్టుకుంటే ఉంటాం, బతికినంతకాలం ఉంటుంది. రెంటింట్లో ఉంటే ఆ రోజు వరకు ఉంటాం,
రెంట్ కట్టలేనప్పుడు పోరా అంటాడు. సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి చేయాల్సినంత అవసరం లేదు కదన్నా. మా తిరుపతిలో ఐటీ ఇండస్ట్రీస్ పెడితే మేము కూడా హ్యాపీగా ఉంటాం. సో అంటే అక్కడ ఆంధ్రాలో డెవలప్మెంట్ లేక ఐటీ అనేది అభివృద్ధి లేకపోవడం వల్లనే అక్కడ ఉన్నటువంటి యువత హైదరాబాద్కి వస్తున్నారంట. ఖచ్చితంగా 100% గత 5 సంవత్సరాల నుంచి ఎత్తుకో ఐటీ మినిస్టర్ ఏం ఒక్క కంపెనీ ఇంతమందికి ఇచ్చానని ఆయన చెప్పమానండి. లేదు, ఆయన దగ్గర లేదు. ఆయన ఏమంటే కోడి ముందా ఏదంటే అది మాట్లాడతాడు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అటు మాట్లాడు. మేము గ్రాడ్యుయేట్సే, ఇంకా ఆయనకే తెలియాలి.